గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి అనుదిన ధ్యానం కొరకు మరొకసారి మనందరం సమకూడుతూ ఉన్నాం. దేవుని మాటలు జీవపు ఊటలు. మనకి మంచి ప్రేరేపణను, ఏది కోరుకోవాలి, ఏది అడగాలి, ఏం చేయాలి అని ప్రేరేపణను కలగజేసేది దేవుని మాట. రండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. తెలియక మేము ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. ఏం చేయాలో తెలియక చేయకుండా మేము చేస్తున్నాం. నీ మాట మా పాదములకు దీపముగాను, అయోమయ పరిస్థితుల్లో ఉన్న మాకు బాటను చూపించేదిగా ఉన్నందుకై వందనములు. ఈరోజు మేము ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రార్థించాలో నేర్పించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఎలా ఉందండి జీవితం? ఎంత త్వరితముగా దినములు గతించిపోతున్నాయో చూసారా? నవంబర్ నెలలోకి వచ్చేసాం. ఇప్పుడే వచ్చాము అనుకుంటే అప్పుడే ఇదిగో నవంబర్ లాస్ట్ వీక్లోకి వచ్చేసాం. ఇక డిసెంబర్ అంతా సందడి. ఇప్పుడే కొన్ని చోట్ల ఈ క్రిస్మస్ ఆరంభాటాలు చేస్తున్నారు. కానీ అసలు యేసయ్య జననం గురించి ఒకరోజు, ఒక సంవత్సరం, ఒక నిజమైన విశ్వాసికి ప్రతిరోజు పండగే. ప్రతిరోజు ప్రభువును గురించిన స్తుతి, కృతజ్ఞతలు, సంగీతాలు, స్తుతి గీతాలు ఉంటాయి. ఎస్, నా దేవుడు సజీవుడు. ఎప్పుడు పుడతాడో, ఎప్పుడు చనిపోయాడో, ఎప్పుడు తిరిగి లేచాడో అన్నది కాదు. నేను ఉన్నవాడను అన్నవాడు, ఆదియు నేనే అంతము నేనే అన్నవాడు, మార్పు లేనివాడు, విడిచిపెట్టనివాడు. ఇంత గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏది అడిగినా మనకి ఇచ్చేవాడండి. ఏం అడుగుతున్నారు మీరు? ఈ సంవత్సరం అంతటిలో దేవుణ్ణి ఏం అడిగారు? జనవరి నుంచి నవంబర్ వరకు మీరు ఏం సాధించారు? ఏం సంపాదించారు? ఏమైనా మీ స్థాయి పెరిగిందా? మీ రాబడి పెరిగిందా? మీ కష్టాలు తీరాయా? మీ కన్నీరు తుడవబడిందా? మీరు అభివృద్ధి చెందుతున్నారా? చెప్పండి. మీరు ఎప్పుడైనా వింటే ఈ ప్రార్థన మనం కూడా చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చూడండి, ఎబ్బేజు ప్రార్థన దినవృత్తాంతములు 3వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, ఎబ్బేజు ఏంటండి, చాలా శ్రమలో నేను కన్నాను అని ఆ బిడ్డకు ఎబ్బేజు అని పేరు పెట్టింది వాళ్ళ తల్లి. ఇతడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. ఈ వారమంతా ఇంచుమించు మొరపెట్టండి అనే మాటే గత వారమంతా కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా. మొరపెట్టుకుంటున్నారా దేవునికి? మొరపెడితే దేవుడు మన మొరలు ఆలకించే దేవుడండి. మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఎంత గొప్ప కార్యం! వెంటనే దేవుడు దయచేశాడండి. అక్కడ మనం అడిగినవి వెంటనే దయచేస్తాడు, కానీ పొందటానికి టైం పడదులేండి. నాకు గర్భఫలం కావాలంటే నీ గర్భఫలం ఇచ్చాను అన్నాడు, కానీ మరుసటి సంవత్సరం ఒడిలో బిడ్డ ఉంటాడు. గర్భంలో ఇప్పుడు ఉత్పత్తి అయి ఉంది, కానీ పెరిగి పెద్దదై బిడ్డ చక్కగా ఆ ప్రసవ సమయం వరకు కనిపెట్టవలసి ఉంది కదా. అలాగే దేవుడు మనకి అడిగిన వాటిని ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. అమ్మ ఇవాళ నాకు మంచి చికెన్ వండి పెట్టు అంటే, సరే నాయన అని అంటే, ఏది ఇంకా రాదే అంటే ఎట్లా కుదురుద్ది? అమ్మ చికెన్ కొనాలి, కడగాలి, వండాలి, అంతవరకు నువ్వు కనిపెట్టాలి. అలాగే దేవుడు అదృశ్య హస్తము మనం అడిగిన వాటిని ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు. అడగని వాటిని కూడా సిద్ధపరుస్తున్నాడు. మనకు ఏది కావాలో అమ్మకి తెలుసు. నీకు ఏది ఇష్టమో అట్లాగే దేవునికి తెలుసు. నీదే నీ హృదయ వాంఛను ఎరిగినవాడు. నీ విశ్వాసంతో నీవు అడిగితే అద్భుతాలు చూడగలుగుతావు.
ఎబ్బేసు ప్రార్థనలో మొదటి మాట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అనే మాట మనకు సర్వసాధారణంగా అలవాటు అయిపోయిందండి. ఆశీర్వదించబడటం అంటే, ఆశీర్వాదం అంటే ఏంటి? అసలే ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపాదించుకోవడం కాదండి. ఆశీర్వాదం అంటే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరటం కాదండి. అట్లయితే యాకోబు ఆశీర్వదించబడ్డాడు, అన్ని విషయాల్లో వివాహితుడు అయ్యాడు, 2 భార్యలు అయ్యారు, 10 మంది పిల్లలు అయ్యారు, గొర్రెలు మేకలు మందలు ఎక్కువైనాయి, అన్నీ బానే ఉంది. కానీ అతను గ్రహించాడు, నిజమైన ఆశీర్వాదం అని ఎరిగి అవన్నీ పక్కకు పంపించేసి ఒంటరిగా దేవునితో వెళ్ళి ఆ రాత్రి పోరాడాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను. ఆశీర్వాదం రక్షించబడితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? నీవు ఈ లోకంలో సమాధానంగా సంతోషంగా జీవించగలుగుతున్నావా? సంతృష్టి కలిగిన జీవితం నీకు ఉందా? మంచి మనస్సాక్షిని నీవు కాపాడుకుంటున్నావా? నీవు చేయనంత సఫలం అవుతుందా? నీ సంతానం దీవించబడుతుందా? అది నువ్వు మోసాలు అన్యాయాలు చేసి సంపాదించిన సంపాదన వేరు, దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది వేరండి. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. అందుకే ఎబ్బేజు అంటున్నాడు, నన్ను ఎవరో మనుషులు కాదు, నన్ను హెచ్చించేది మనుషులు కాదు, నన్ను రాజును చేసేది మనుషులు కాదు, నాకు అధికారం ఇచ్చేది మనుషులు కాదు, నన్ను పొగిడేది మనుషులు కాదు, నన్ను హెచ్చించేది నువ్వు. నన్ను ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుషుడు కిందికి పడగొట్టలేడండి. మనుషులు ఎక్కించారా కిందకి లాగేస్తారు. మనుషులు మనల్ని హెచ్చించేది మనల్ని గాయపరచడానికే, కానీ దేవుడు హెచ్చిస్తే అది నిజమైన ఆశీర్వాదం. దేవా, మీరు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి, ఏంటండి, మనకు ఒక హద్దు ఉంది, మన గృహానికి ఒక హద్దు ఉంది. 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆ ఒక్క గదిలోనే ఇద్దరుగా ప్రారంభించి 10 మంది అయినా అక్కడే పడి ఉన్నారా? అది ఆశీర్వాదం కాదు కదా. మీరు అడగలేదు గనుక నేను మీకు పొందలేదు అన్నాడు. ప్రభువు నా సరిహద్దులు విశాలపరచు, సేవ విస్తరించాలి, బూది గంతముల వరకు వెళ్ళాలి, సేవ అభివృద్ధి పొందాలి, సేవ వృద్ధి చెందాలి. అవునండి, దేవుని కృపలో దేవుని ఆశీర్వాదంలో వీధులలో ప్రారంభించిన సేవ ఈరోజు విశ్వాసము ద్వారా విదేశాలలో సువార్తలు ప్రకటించే భాగ్యం ఇచ్చాడండి. ఎన్ని దేశాలకు వెళ్ళగలం? 1 రోజు 2 రోజుల్లో ఏ సేవ చేసి రాగలవు? అందుకే దేవుడు సోషల్ మీడియా ఇచ్చి ఇలాగా రోజు దేవుని వాక్యాన్ని 3 సార్లు రోజుకి అందించే భాగ్యం ఇచ్చాడు అనేటప్పుడు దేవుని స్తుతిస్తున్నాను. ఇది కేవలం దేవుని యొక్క ఆశీర్వాదము. వారిని ఆయన దీవిస్తాడు. ఆయన మాట విన్నవారిని ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఆయన అడిగిన ప్రతి వానికి ఆయన ఇచ్చేవారిగా ఉన్నాడు. నీ ఇల్లు సరిహద్దులు పెరగాలి, నీ పొలము సరిహద్దులు పెరగాలి. పాస్టర్ గారిని కూడా ఇంటికి అవసరమైనప్పుడు పిలుచుకుంటారు, ఆ తర్వాత సంఘానికి కనబడరు. మళ్ళీ ఏదో పెళ్ళి అప్పుడు వస్తారు, బిడ్డకు పేరు పెట్టించుకోవడానికి వస్తారు, మళ్ళీ బిడ్డకు పెళ్లి చేయడానికి వస్తారు, తర్వాత సమాధి కార్యక్రమానికి రమ్మని అడగటానికి వస్తారు. ఎవరో అన్నారు, ఆ నీళ్లు చల్లడానికి, పుష్పాలు చల్లటానికి, మట్టి వేయడానికి పాస్టర్ కావాలంట. అంటే బాప్తీసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పుష్పాలు జల్లి వారిని దీవించడానికి, అలాగే చచ్చిన తర్వాత మట్టి వేయడానికి కాదండి. దేవుని మందిరముకు క్రమముగా వెళ్ళాలి, దేవుని సన్నిధిని అనుదినము వెతకాలి. దేవా, నీ చేయి నాకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుంటే మనకు మేలా కీడా? నువ్వు మేలైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుంటే మేలు. నీ ఇష్టం వచ్చిన కార్యాలు చేసుకోవడానికి ప్రభువు నీకు తోడుంటే కుదరదు కదా. అందుకే ప్రభువా, నువ్వు అక్కడే ఉండు, నేను మళ్ళీ నీ దగ్గరకే వస్తాను అంటారు. కానీ నీతో వస్తాననే దేవుడు మన దేవుడు. అన్ని ఇచ్చిన తరువాత
నాకు అక్కర్లేదనుకుంటే ఆ జ్ఞానం మొత్తం పోగొట్టుకుంటావు. అన్నిటితో పాటు యేసయ్య మనకు కావాలి. మనకు డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనే జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. మనకు మనం సరిహద్దులు విశాలపరిచినప్పుడు ఆ విశాలమైన గృహాన్ని లేక మందిరాన్ని లేక పరిచర్యను ఎలా కొనసాగించాలని దేవుని సలహాలు మనకి సహాయం మనకు కావాలి. ఇచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు, నేను నీతో పాటు ఉంటానని చెప్పిన దేవుడు. నీ చేయి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎందుకు దిగజారిపోతున్నారు? ఎందుకు వారి భక్తిని పోగొట్టుకుంటున్నారు? ఎందుకు వారి ఆస్తుల్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు అంటున్నారు. కీడు నుండి తప్పించు ప్రభువా, సాతాను నుండి తప్పించు ప్రభువా. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నటువంటి సాతాను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని పడగొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు. సాతాను శోధన జయించాలంటే ప్రభువు సన్నిధి మనకు అవసరమై ఉంది. బహుగా దేవుని చేత దీవించబడ్డాడు యోబు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు యథార్థపరుడిగా ఉన్నాడు. ఆస్తి, బిడ్డలు సమృద్ధిగా సంతోషంగా ఉన్నారు. అపవాది వచ్చి, యోబు ఊరకనే నిన్ను వెంబడించాడా? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అన్నీ తీసేయి, నీ ముఖం మీద దూషిస్తున్నాడు. సేవలు చేశాడు, దేవునితో తీసుకోపో అని తీసేశాడు. అన్ని కష్టాలు యోబుకి ఎందుకు వచ్చాయి? ఆరోగ్యం ఎందుకు పోయింది? సమస్తం పోగొట్టుకున్నప్పటికీ, ఎంత హీనతకు చెందినప్పటికీ యోబు యథార్థంగా ఉన్నాడు గనుక యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును అన్నాడే కానీ కీడు దూషణ తన నోట్లో నుంచి రాలేదు. దేవుని దూషించేవారు కీడుకు పాత్రులు అవుతారు. దేవునిని నిందించేవారు సాతానుకు చేరువు అవుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి అపవాది తంత్రములు ఎరిగిన వారమై హృదయ శుద్ధిని కాపాడుకుంటూ నడవాలంటే దేవుని తోడు, ఆయన వాక్యపు హెచ్చరికలు, నడిపింపులు మనకు ఎంతో అవసరం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ చేయి మాకు తోడుగా ఉండునట్లు నీవు మమ్మల్ని ఆశీర్వదించి మా సరిహద్దులను విశాలపరుచుకొనుటకు నీ హస్తమును మాకు తోడిచ్చి నడిపించుము. ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి సాతాను తంత్రం నుండి మమ్మల్ని విడిపించి జయశీలులుగా, విశాలులుగా, పరిశుద్ధులుగా నీ తోడుతో నీ రాజ్యము చేరు వరకు నిన్నే వెంబడించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.